ఒక్క మొటిమ చాలు మన సంతోషాన్ని ధ్వంసం చేయడానికి. నొప్పిగా ఉండటమే కాకుండా అందవిహీనతకు కారణమవుతుంది. ఏ పార్టీకో ఫంక్షన్ కో వెళ్లాల్సి వచ్చినప్పుడు ముక్కు మీదో బుగ్గ మీద మొటిమలు ఉన్నాయనుకోండి, మహా వెలితిగా ఉంటుంది. కొంత శ్రమ, కాస్త శ్రద్ధ ఉంటే మొటిమలను నివారించుకోవడం ఏమంత కష్టం కాదు. మన శరీరంలో కళ్ళు, చెవులు, గుండె, ఊపిరితిత్తులు లాంటి అవయవాలతో పాటు చర్మం కూడా చాలా ముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి. మొత్తం శరీరాన్ని అంతా కప్పి ఉంచేది చర్మమే కదా. కనుక చర్మాన్ని కాపాడుకుంటే మొటిమలు రావు, వచ్చినా తగ్గిపోతాయి. ఇలా చెయ్యాలి. ఫ్రెష్ టమాటాను కట్ చేసి ఆ ముక్కలతో మొహంపై ఉన్న మొటిమలపై పైనుంచి కిందకు రుద్దాలి. ఇలా పలుమార్లు రుద్దాక గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. మొటిమలు అధికంగా ఉంటే టమాటాను పేస్ట్ లా తయారు చేసి ముఖానికి పూర్తిగా అప్లై చేయాలి. ఓ గంట పాటు అలానే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. కొద్దిగా టమాటో రసం, కొంచెం నిమ్మరసం కలిపి మొహానికి పట్టించి 5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే ముఖం తలతలా మెరిసిపోతుంది. పుదీనా ఆకులను ముఖాన పరిచి ఉంచి పావుగంట తర్వాత తీసి చల్లని నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. ఆకులను రుద్దనవసరం లేదు. అలా చేస్తే మొటిమలు మరింత నొప్పివేస్తాయి. సొంటి, లవంగాలు నీటితో నూరి లేపనం తయారు చేసి రాస్తూ ఉంటే మొటిమలు తగ్గుతాయి. ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ఫలితం కనిపిస్తుంది. చర్మం పొడిగా, సున్నితంగా ఉంటే ఈ ప్యాక్ వేసుకోకూడదు. జాజికాయను నీటితో అరగదీసి ఆ లేపనాన్ని ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి. వేప ఆకులను నీళ్లలో ఉడికించి ఆ నీటిని బకెట్ నీళ్లలో కలుపుకుని స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇలా చేయడం వల్ల మొటిమలే కాదు, అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి. నీరుల్లిగడ్డను సగానికి కోసి ఆ ముక్కను మొటిమలపై రుద్దుతూ ఉంటే తగ్గుతాయి. మొటిమ గనక చితికినట్లయితే దాని మీద ఐస్ క్యూబ్ ఉంచి శుతిమెత్తగా రుద్దినట్లయితే అందులో ఉన్న రసి అంతా వచ్చేస్తుంది. బియ్యం కడిగిన నీటిని మొటిమలపైన మృదువుగా రుద్దితే తగ్గుతాయి. బయటకు వెళ్లి వచ్చినప్పుడు దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లని నీళ్లతో ముఖం కడుక్కోవాలి. కస్తూరి పసుపును నిమ్మరసంతో కలిపి ఆ మిశ్రమాన్ని రాస్తే మొటిమలు తగ్గుతాయి. చిటికెడు పసుపు ముఖానికి రాసి కొద్దిసేపటి తర్వాత ముఖం కడుక్కోవడం ద్వారా మొటిమలను తగ్గించుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.